హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జేవి క్రియేషన్స్. మన ఛానల్లో ఈరోజు రెసిపీ వచ్చి హాట్ చాట్. చాట్ అండి. భయ్యా తోడ ప్యాజ్ డాలో అంటూ పానీపూరి చాట్ బండ్లు కాడ మనం అడుగుతూ ఉంటాం కదా. సో అందులో చాట్ అనమాట. మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తున్నాను, చూడండి. ఏం లేదండి, బఠానీ నానబెట్టి ఉడకబెట్టి దాన్ని కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చేసుకొని దాన్ని మనం తాలింపు వేసి తాలింపులో కొద్దిగా వేగించి ఉప్పు కారం అన్నీ సరిపడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించేసుకుంటే సరిపోద్దండి. మనకి థిక్గా కావాలి చాట్, లేదా కొంచెం పల్చగా కావాలి, మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అది అక్కడ ఉడికేలోపు పల్లీలు, కార్న్‌ఫ్లెక్స్ వేగించుకొని, క్యారెట్ ఉంటే క్యారెట్ తురుముకొని, ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి. అది కొద్దిగా కన్సిస్టెంట్ దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ యమ్మీ చాట్ అండి. మనకి నచ్చినంత హాయిగా ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా తినొచ్చు. చాట్ ఒక బౌల్లోకి తీసుకొని పల్లీలు వేసుకొని, కార్న్‌ఫ్లెక్స్ వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, క్యారెట్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ యమ్మీ చాట్ రెడీ అండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మన ఇంట్లో చేసుకుంటే ఇంటిల్లిపాది తినొచ్చండి. మనకి ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే కాస్త లెమన్ అనేది మనం పిండుకోవచ్చు. సో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చాట్ తయారు చేసుకునే విధానం చూస్తారు కదండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, లాస్ట్లో రివ్యూ ఇస్తున్నారు మా పిల్లలు అండ్ నేను కూడా. నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. మా పాప అయితే 2 బౌల్స్ తింది. ఏంటి, సో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.